ఉపచారము అంటే సేవ అని అర్థం. ఈ సేవలు 5 రకాలు అన్నారు. అంటే 5 రకాలు, 16 రకాలు చేయడానికి సమయం లేకపోయినప్పుడు కనీసం ఒక 5 రకాలు చేయాలి. ఏంటి 5 రకాలు అంటే గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం. మళ్ళీ ఇందులో కూడా మన నైవేద్యము అన్నప్పుడు నైవేద్యం ప్రతిరోజు వండి పెట్టాలా, లేకపోతే కొంచెం బెల్లం పెడతామా, పంచదార పెడతామా, ఇట్లాగా ఒక పండు పెడతామా, పండు ఏదైనా సరే మనం స్వామికి మనం మొక్కుకునేటువంటి ప్రతినిత్యం నిత్య పూజ చేసేటువంటి ఇంటి ఇలవేల్పు కావచ్చు, లేదు ఇంట్లో ఉన్నటువంటి సర్వదేవతలు కావచ్చు, ఏది ఏమన్నా సరే మనం ఈ 5 ఉపచారాలు చేయాలి. ఏంటంటే ఇట్లా గంధం పుష్పంతో వేయడం, గంధం పరికల్పయామి అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఒక్కొక్కటి దీపాన్ని మనం పరికల్పయామి అని చెప్పొచ్చు. తర్వాత ధూపం ఇట్లా ప్రతిసారి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఉపచారాలు చేస్తూ చూపెడుతూ దీపాన్ని అప్పటికే వెలిగించి ఉంటే కూడా దీపాన్ని మళ్ళీ ఒకసారి 2 దీపం దగ్గర అక్షతలు వేయడం, ఇలాంటివన్నీ చేస్తూ మనం 5 ఉపచారాలు చేయడాన్ని పంచోపచారాలు అంటారు. అయితే మన శాస్త్రం ఏం మాట చెప్పిందంటే నిజానికైతే పూర్తి పూజ, పరిపూర్ణ పూజ అంటే షోడశ ఉపచారాలు చేయాలి అని. అంటే 16 ఉపచారాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి మామూలుగా అర్ఘ్యం ఇవ్వడం కానీ, వింజామరలు వేయడం కానీ, ఇలాగా మొత్తము 16 ఉపచారాలు ఉంటాయి. కానీ ఈ 16 ఉపచారాలు ఎప్పుడు చేస్తామంటే నైమిత్తిక కార్యక్రమాల్లో, అంటే ప్రత్యేకించి మనం వ్రతం చేసుకుంటున్నాం, లేదు ప్రత్యేకించి మనం 7 వారాల వ్రతం చేసుకుంటున్నాం, ఇట్లాగే ఏవైనా ప్రత్యేకించి చేసుకునేటప్పుడు ఈ షోడశోపచారాలు చేస్తారు. అలా కాదు ఇంట్లో అంటే పూర్తిగా పూజలో ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి గురూజీలు, స్వామీజీలు, వీళ్ళే కాకుండా పూర్తిగా చింతనతో ఉన్నటువంటి పూజారి కుటుంబానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు, గుడులలో ఇవన్నీ కూడా మనము షోడశోపచారాలు కనిపిస్తాయి. కానీ మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే ఇవన్నీ చేసుకోవడానికి వీలు లేకపోతే కనీసం 5 ఉపచారాలు చేయండి. ఆ పంచోపచారాలు చేస్తే మీరు సర్వం 16 ఉపచారాలు చేసినట్టే అని చెప్తుంది.